అయితే ఇక్కడ చాదర్ఘాట్ ఛోటా బ్రిడ్జ్ రోడ్ క్లోజ్ 48 గంటలు దాటింది. ప్రస్తుతానికైతే ఉన్నత అధికారులు మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంది అనేది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. దేనికంటే ఇప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ మీద పోవాలంటే సింగిల్ రూట్ కావడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరేమంటారు? అందరికీ శుభ మధ్యాహ్నం. గత 20 రోజుల నుంచి ఈ నగరంలో కుండ కోతలా కురుస్తున్న వర్షం వలన మన జంట నగరాల జలాశయాలు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క నీరు నిండడం వలన మూసీ నదిలోకి మన జలాశయాల నుంచి హిమాసాగర్, దండిపేట కానీ ప్రాజెక్టుల నుంచి మూసీ నదిలోకి నీరు విడుదల చేయడం వల్ల ఆ మూసీ ప్రవాహం ఉధృతంగా పెరిగి ఈ చాదర్ఘాట్ మీద మనం ఇప్పుడు ఉన్నాం. ఆ చాదర్ఘాట్ యొక్క కాజ్వే బ్రిడ్జ్ పైనుండి కూడా ఒక 3-4 ఫీట్ల పైనుంచి కూడా వెళ్ళడం వల్ల ఆ బ్రిడ్జ్ పైన ఉన్న చిన్న చిన్న మనకు సైడ్ సేఫ్టీ అవన్నీ కూడా కొంత తొలగిపోయాయి. వాటిని మళ్ళీ ఇప్పుడు మన హైడ్రా, జిహెచ్ఎంసీ విభాగం, ఇంజనీరింగ్ విభాగము, ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ అందరం కలిసి మనం ఇప్పుడు దాన్ని రాకపోకలు పునరుద్ధరణ కోసం వీళ్ళు రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇది సాయంత్రం కల్లా వీళ్ళు అధికారులు చెప్తున్నారు, అది సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి జిహెచ్ఎంసీ వారి యొక్క అనుమతి తీసుకొని మేము ఈ రాకపోకలను కాజ్వే బ్రిడ్జి నుండి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, ఏమైనా ప్రాణ నష్టం గిట్లా అయిందా? ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎలాంటి జరగకుండా ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది సురక్షితంగా వాళ్ళ గమ్యాలను చేర్చడం కోసం మేము రాత్రి మొదలు 3 రోజుల నుంచి మేము చాలా శ్రమించి అన్ని విభాగాల వాళ్ళు సంయుక్తంతో సమన్వయంతో మేము పనిచేస్తున్నాం. ఓకే, బహుత్ బహుత్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.